మెగానైన్ టీవీ ఉగ్రవాదానికి ఊతమిస్తూ పక్క దేశాల్లో అల్లర్లు సృష్టించడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. కానీ తాను తవ్విన గోతిలో తానే పడతాడన్న సామెత పాకిస్తాన్కు ఇప్పుడు అక్షరాల సరిపోతుంది. 1971లో తూర్పు పాకిస్తాన్ ముక్కలై బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఎలా పుట్టిందో మనందరికీ తెలుసు. సరిగ్గా ఇప్పుడు 2026లో అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా? పాకిస్తాన్ మరోసారి రెండు ముక్కలు కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పాకిస్తాన్లో భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం, ఎంతో సహజ సంపద ఉన్న బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చింది. పాక్ ఆధిపత్యాన్ని, అరాచకాలను పూర్తిగా తిరస్కరిస్తూ పాకిస్తాన్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఏకంగా ఆగస్టు 11వ తేదీని తమ స్వాతంత్ర దినోత్సవంగా అధికారికంగా ప్రకటించి ప్రపంచ దేశాల మద్దతు కోరింది. అసలు బలూచిస్తాన్ ఎందుకు పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటుంది? ఆగస్టు 11వ తేదీ వెనుక ఉన్న ఆ రక్త చరిత్ర ఏంటి? 6 కోట్ల మంది బలూచ్ ప్రజలు ఐక్యరాజ్య సమితిని ఏం డిమాండ్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా పాక్ ఆర్మీ చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న బలూచ్ ప్రజలు ఇప్పుడు ఎదురు తిరిగారు. పాకిస్తాన్ రాజ్యాంగాన్ని, అక్కడి సైనిక పాలనను ధిక్కరిస్తూ బలూచిస్తాన్ రిపబ్లిక్ ప్రతినిధులు, ప్రముఖ బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు 11వ తేదీని బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని, ఇకపై ఏటా ఇదే తమ జాతీయ దినోత్సవం అని ఆయన అధికారికంగా తేల్చి చెప్పారు. అంతేకాదు, స్థానికంగా ఉన్న బలూచ్ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన బలూచ్ వర్గాలందరికీ ఆయన ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆగస్టు 11న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపైన, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో స్వతంత్ర బలూచిస్తాన్ జెండాను ఎగరవేయాలని కోరారు. తమ భూమిపై పాకిస్తాన్కు ఎలాంటి హక్కు లేదని, భవిష్యత్తు తరాలకు బలూచ్ ప్రజల పోరాట చరిత్రను, ఆగస్టు 11వ తేదీ ప్రాముఖ్యతను తెలియజేయడానికే ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లు ఆయన ప్రకటించారు. బలూచ్ ప్రజలు ఏదో ఆవేశపడి సడన్గా ఆగస్టు 11న స్వాతంత్ర దినోత్సవం ప్రకటించుకోలేదు. దీని వెనుక ఒక బలమైన చరిత్ర, పాకిస్తాన్ చేసిన అతిపెద్ద వెన్నుపోటు దాగి ఉన్నాయి. 1947లో బ్రిటిష్ వాళ్ళు భారత ఉపఖండాన్ని వదిలి వెళ్ళిపోతున్న సమయంలో పాకిస్తాన్ ఇండియా కంటే ముందే, అంటే 1947 ఆగస్టు 11వ తేదీనే కలాత్ అంటే నేటి బలూచిస్తాన్ తన స్వాతంత్రాన్ని అధికారికంగా ప్రకటించుకుంది. అంటే టెక్నికల్గా బలూచిస్తాన్ పాకిస్తాన్ కంటే ముందే స్వతంత్ర దేశం. కానీ బలూచిస్తాన్ భూగర్భంలో ఉన్న అపారమైన బంగారం, రాగి, గ్యాసు, మినరల్స్ పైనే కన్నేసిన పాకిస్తాన్ వారి స్వాతంత్రాన్ని జీర్ణించుకోలేకపోయింది. స్వతంత్ర దేశంగా ఏర్పడిన 7 నెలలకే, అంటే 1948 మార్చిలో పాకిస్తాన్ తన క్రూరమైన సైన్యాన్ని పంపి బలూచిస్తాన్ను బలవంతంగా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బలూచ్ ప్రజలను పాక్ ఆర్మీ బానిసలుగా చూస్తూ ఆ ప్రాంత సంపదను దోచుకుంటూ ఎదురు తిరిగిన వేలాది మంది యువకులను, నాయకులను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేస్తుంది. అందుకే తమ అసలైన స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 11ను బలూచ్ ప్రతినిధులు ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చారు. బలూచిస్తాన్ రిపబ్లిక్ ప్రతినిధులు పాకిస్తాన్పై కేవలం తమ భూమిని ఆక్రమించిందని మాత్రమే కాదు, యావత్ దక్షిణాసియా భద్రతకే పాకిస్తాన్ ఒక క్యాన్సర్లా మారిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1947లో జరిగిన భారత విభజన వల్లే ఈ ప్రాంతం మొత్తం అస్థిరంగా మారిందని వారు ఆరోపించారు. గత 7 దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలను, చిట్టాను వారు ప్రపంచం ముందుంచారు. కాశ్మీర్ వివాదాన్ని రగిల్చి యుద్ధాలకు కారణమవ్వడం, 1971లో లక్షలాది మంది బెంగాలీలను ఊచకోత కోసి బంగ్లాదేశ్ ఆవిర్భావ యుద్ధానికి దారితీయడం, బలూచిస్తాన్లోని చాగై పర్వతాలలో స్థానికుల ప్రాణాలను గాలికి వదిలేసి అణుపరీక్షలు చేయడం, అన్నింటికి మించి గ్లోబల్ టెర్రరిజానికి అతిపెద్ద అడ్డాగా మారడం, ఇవన్నీ పాకిస్తాన్ విధ్వంసకర విధానాలకు నిదర్శనమని బలూచ్ నాయకులు ఎండగట్టారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న రక్తపాతానికి, ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి పాకిస్తానే ఏకైక కారణమని వారు కుండ బద్దలు కొట్టారు. ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ ఆధీనంలో తాము ఈ ఒక్క క్షణం కూడా ఉండలేమని బలూచ్ ప్రజలు తెగేసి చెబుతున్నారు. ప్రపంచంలో, ముఖ్యంగా దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనాలంటే పాకిస్తాన్ చేతిలో బందీగా ఉన్న బలూచిస్తాన్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడం తప్ప ప్రపంచానికి వేరే మార్గం లేదని బలూచిస్తాన్ రిపబ్లిక్ స్పష్టం చేసింది. తమ భూభాగంలో ఉన్న సుమారు 6 కోట్ల మంది బలూచ్ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని వారు అంతర్జాతీయ సమాజాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా, ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశాలు తమను సార్వభౌమ దేశంగా ఆమోదించి పాక్ ఆర్మీ చెర నుంచి తమకు విముక్తి కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ పరిణామంతో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. బలూచ్ దెబ్బతో పాకిస్తాన్ పతనం దాదాపుగా మొదలైనట్లే కనిపిస్తోంది.